హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీతాక్షు వ్లాగ్స్. పనికిరాని వస్తువులు ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు, మన పనులను సులువుగా ఎలా చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక్కడ చూశారు కదండి, ఇదైతే ఒక క్యాట్లాగ్ లాంటిది. అంటే ఏదైనా మనం కొన్నప్పుడు వస్తాయి కదండి. అంటే ఇప్పుడు సపోజ్ మన హెయిర్ బ్యాండ్స్ లేకుంటే ఏదైనా షర్ట్స్ డ్రెస్సెస్ తీసుకున్నప్పుడు వాటికి ఈ విధంగా ఒక ట్యాగ్ ఇస్తారు. అంటే ఈ విధంగా ఉన్న ట్యాగ్స్ అయితే చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. సో ఇది హెయిర్ బ్యాండ్స్కి వచ్చిందనమాట. డిమార్ట్లో తీసుకుంటే చక్కగా ఇలా వస్తుంది. సో దీన్ని మనం పడేయకోకుండా ఏం చేయాలి అంటే, ఇంట్లో ఈ విధంగా మాస్కులు ఉంటాయి కదండి, ఈ మాస్కుల్ని అటు చివర ఇటు చివర కట్ చేసేసుకోవాలండి. ఇది వెడల్పుగా చేసేసుకొని కంఫర్ట్, డెటాల్ ఏదైనా సరే మీ ఇంట్లో మామూలుగా డైలీ మనం హౌస్ క్లీనింగ్కి యూస్ చేసే ఉంటాయి కదండి, అలాంటి వాటిని ఈ పేపర్ లాగా ఉంది కదండి, ఇది వెడల్పుగా చేసుకోవాలి. ఇది ఒక క్లాత్ లాగా ఉండదు, అలా అని పేపర్ లాగా ఉండదు. కాబట్టి చక్కగా దీంట్లో ఈ కంఫర్ట్ వేసి వెడల్పుగా చేస్తే మొత్తం కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది అటు చివర ఇటు చివర ఫోల్డింగ్ చేసేసి చక్కగా నీట్గా ఇలా మడతపెట్టి ఇలా వేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందండి నాకైతే. ఇలా మడత పెట్టేసి చక్కగా ఇక్కడ ట్యాగ్ ఉంది కదా, ఈ ట్యాగ్ మిడిల్లో పెట్టేసేయండి, అస్సలు ఊడిపోదు. దీనికి ఆల్రెడీ హోల్ ఉంది కాబట్టి కిచెన్, బెడ్రూమ్, హాల్, వాష్రూమ్ ఎక్కడైనా సరే ఒక మేకుకు తగిలించి ఉంచేసేయండి. సో మినిమం 1 నుంచి 10 డేస్ వరకు ఈ స్మెల్ అలానే ఉంటుందండి, అస్సలు పోదు. ఒకవేళ మీకు పోయింది, స్మెల్ రావట్లేదు ఇంకా అనిపించినప్పుడు మళ్ళీ ఈ విధంగానే వేసేసుకొని మళ్ళీ అందులో పెట్టేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం యూస్ చేసుకోవచ్చు. సో మనకి ఇంట్లోకి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మిక్సీ మనం ప్రతిరోజు వాడతాం కదా, అయితే దీని నిండా జిడ్డు మరకలు ఏదైనా పట్టినప్పుడు చట్నీలు, పిండ్లు ఈ విధంగా కారిపోయి లోపలంతా బ్లాక్గా చుట్టూ చూశారు కదండి. ఈ మధ్యకాలంలో అంటే ఒక 10 డేస్ నుంచి నేను దీని గురించి అస్సలు పట్టించుకోలేదు. ఇప్పుడే కాదు, ఎన్ని రోజుల నుంచి మీరు వాడినా, ఒక నెల నుంచి మీరు క్లీన్ చేయకపోయినా మిక్సీని చక్కగా మనం క్లీన్ చేసుకునే ఒక సూపర్ టిప్ అండి. మనం ఇంట్లో బనానాస్ తీసుకొచ్చినప్పుడు తింటాము బనానా, ఆ పైన ఉన్న పీల్ పడేస్తూ ఉంటాం కదా, అయితే ఈ పీల్ని అస్సలు పడేయకండి. దీంతో చాలా చాలా యూజెస్ ఉన్నాయి. మన స్కిన్కి మాత్రమే కాదండి, ఇలా ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవైనా సరే మనం సింపుల్గా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చండి. అది ఎలా అంటే, ఇక్కడ చూడండి, మిక్సీ జార్కి ఈ విధంగా పీల్ తీసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేయండి. అరటిపండు తీస్తాం కాబట్టి తేమ కంపల్సరీగా ఉంటుందండి, ఆ తేమతోనే మనం క్లీన్ చేసుకోవాలి. చూశారు కదా, పైన జిడ్డంతా కూడా పోతుంది. ఈ విధంగా స్క్రబ్బింగ్ లాగా ఇలా రుద్దండి మొత్తం. సో ఈ విధంగా మిక్సీకి రుద్దుతున్నప్పుడు జిడ్డు మాత్రమే కాదండి, ఏమైనా మచ్చలు ఉన్నా కూడా పోతాయండి. మొత్తం చాలా సింపుల్గా, ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికోసం వాటర్ అస్సలు అప్లై చేయలేదండి నేనైతే. ఇక్కడ మొత్తం స్క్రబ్బింగ్ చేసేసుకోండి నీట్గా. ఓన్లీ పైన మాత్రమే కాదండి, ఈ విధంగా లోపల కూడా అంతా బ్లాక్ అయిపోయింది కదా, అక్కడ కూడా ఫింగర్ పెట్టేసి క్లీన్ చేసుకోండి. ఒకవేళ పట్టకపోతే ఏదైనా బ్రష్ తీసుకొని క్లీన్ చేసుకోండి. ఈ విధంగా ఒక కాటన్ క్లాత్ పొడి తీసుకొని ఫస్ట్ ఈ తేమంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలండి. లైట్గా మీకు ఏమైనా జిడ్డు మరకలు అలా కనిపించి డల్నెస్గా ఉంది అనుకుంటే అప్పుడు మీరు ఒక తడి క్లాత్ తీసుకొని పైనంతా కూడా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు పొడి క్లాత్తో ముందుగా ఇలా క్లీన్ చేస్తున్నాను కదా, లోపల నాకు ఫింగర్ అయితే పట్టింది కాబట్టి ఈ విధంగా తుడిచేస్తున్నాను. కొంతమందికి ఫింగర్ పట్టనప్పుడు బ్రష్ తీసుకొని నీట్గా అయితే తుడిచేసుకోవచ్చు అండి. ఇప్పుడైతే తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా నీట్గా మొత్తం కూడా తుడిచేస్తున్నానండి. సో ఇప్పుడు కూడా నేను ఎలాంటి లిక్విడ్స్ యూజ్ చేయట్లేదు, జస్ట్ షైనింగ్ వస్తుందన్నమాట తడి క్లాత్తో తుడిస్తే. సో చూసారు కదండి, ఎంత కొత్త దానిలాగా తలతల మెరిసిపోతుందో. సో ఈ విధంగా అయితే మనము క్లీన్ చేసుకోవచ్చు అండి మిక్సీని. చూశారు కదండి, ఒక్కసారి తడారిన తర్వాత ఇంకా నీట్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్క ఎడ్జ్లో కూడా నీట్గా ఈ విధంగా క్లాత్ని పెట్టి క్లీన్ చేసేసాను. చూశారు కదా, తలతల మెరిసిపోతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.
నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇంట్లో ఇలాంటి సిజర్స్ ఉంటాయి కదా, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు కట్ చేస్తూ ఉంటాం కదా, అయితే ఒక్కొక్కసారి వీటికి పదును తగ్గిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, కట్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి కట్ అవ్వట్లేదు, ఒక్కొక్కసారి మిడిల్లో కట్ అవుతుంది, ఒక్కొక్కసారి చివర కట్ అవుతుంది, ఒక్కొక్కసారి అస్సలు కట్ అవ్వట్లేదండి. సో అప్పుడు మనం ఏం చేయాలంటే, దీనికి బయట షాపుల చుట్టూ తిరిగేసి మనీ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పింగాణి కప్స్ ఉంటాయి కదండి, ఆ కప్స్కి ఈ విధంగా పెట్టేసి ఇలా బాగా షార్ప్ చేస్తూ ఉండాలండి. జస్ట్ ఒక 5 మినిట్స్ షార్ప్ చేయండి. రెండు ఉంటాయి కదా, అటు సైడ్ ఇటు సైడ్, ఈ రెండు కూడా ఈ విధంగా వెడల్పుగా అనేసి షార్ప్ చేయండి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు. సో చక్కగా అయితే దీనికి పదును ఏర్పడుతుంది. మీకు కట్ చేసి కూడా చూపిస్తానండి. ఇలాంటి సింపుల్ టిప్స్ కోసం చాలామంది తెలియక వేలు ఖర్చు పెడుతూ ఉంటారు. వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుందండి. కొంతమంది అయితే బయటికి కూడా వెళ్ళలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం కూడా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు చూడండి, కట్ చేస్తున్నప్పుడు చక్కగా ఎలా కట్ అవుతుందో. సో ఈ టిప్ మీ అందరికీ యూస్ఫుల్ అయితే లైక్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇంట్లో ఈ విధంగా డబుల్ టేప్ ఉంటుంది కదా, ఇది చాలా వాటికి యూస్ఫుల్ అవుతుందండి. ఇది లేకపోతే అసలు కొన్ని పనులు కూడా కావు అనిపిస్తుంది. ఇక్కడ చూశారు కదా, ఇదైతే ఒక స్పాంజ్ షీట్ అనమాట. సో అయితే ఇది ఏదైనా మనం బెడ్షీట్స్, బట్టలు, ఏదైనా పిల్లో కవర్స్ ఇలాంటివి తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి అన్నమాట. ప్యాకింగ్లో వస్తాయి, విడిగా లోపల ఫోల్డింగ్లో కూడా వస్తూ ఉంటాయి. సో ఇలాంటివి ఎన్ని కావాలంటే అన్నీ కట్ చేసేయండి. సో అయితే ఇప్పుడు నేను చూపించే టిప్ ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి. అది ఎందుకు ఏంటి అనేది నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బాగుంటుంది. ఈ విధంగా నేను ఒక 4 కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు డబుల్ టేప్ తీసుకుంటున్నాను. ఇలా కట్ చేసి వీటికి అంటించేసేసుకోండి. ఒక సైడ్ అంటించేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను పెద్ద షీట్స్ కట్ చేసుకున్నాను కాబట్టి అటు చివర ఇటు చివర కూడా అంటించేసుకోవచ్చండి. సో నేను మిడిల్లో అంటించేస్తున్నాను. అయితే మీకు ఉన్న ప్రాబ్లంని బట్టి చిన్నవి కూడా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు బెడ్ మంచం చూపిస్తున్నాను. అయితే సాధారణంగా బెడ్ మంచాలు ఒక సైడ్కి పెడుతూ ఉంటారు, ఇలా గోడకి ఆనిచ్చేసి పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి మనము ఇల్లు చిమ్మేటప్పుడు, మాప్ పెట్టేటప్పుడు, ఏదైనా క్లీన్ చేసేటప్పుడు మంచాలు అటు ఇటు జరుపుతూ ఉంటాం. సో వాటికి ఉన్న బోల్ట్లు ఉంటాయి కదా, మేకులు సీలులు, అవి ఇలా గోడకి అతుక్కొని ఉండటం వల్ల అటు ఇటు జరిపినప్పుడు ఆ రాపిడికి ఇలా గోడలు పాడైపోతూ ఉంటాయండి. ఓన్లీ మంచాలు మాత్రమే కాదండి, డ్రెస్సింగ్ టేబుల్స్, డోర్స్ ఉంటాయి కదా, మెయిన్ డోర్స్, ఆ డోర్స్ కూడా ఇలా వేస్తూ తీస్తూ ఉన్నప్పుడు కొన్ని హౌసెస్కి ఏంటంటే బ్యాక్ సైడ్ ఏమీ లేకపోవడం వల్ల గోడకి తగిలేసి అక్కడ కలర్ పోవటం, లేకుంటే ఆ రాపిడికి అక్కడ సిమెంటు ఊడిపోవటం జరుగుతుంది. సో ఇక్కడ చూశారు కదా, నేను లైట్ వేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ బోల్ట్ ఉండటం వల్ల ఆ రాపిడికి ఇక్కడ గోడ అంతా కూడా ఇలా అయిపోయిందనమాట. గీత పడినట్టుగా మీకు కనిపిస్తుంది కానీ ఇది గీత కాదండి, సిమెంట్ పోయింది. సో ఇలా పోకుండా ఉండాలి అంటే చక్కగా ఇక్కడ ఈ స్పాంజ్ షీట్ని ఇలా అంటించేసేసుకోండి. ఇప్పుడు మీరు మంచాన్ని జరిపేసేయండి. చూశారు కదండి, మంచం ఈ విధంగా జరిపినప్పుడు ఈ స్పాంజ్ షీట్కి బోల్ట్లు అటాచ్ చేయి ఉండటం వల్ల గోడకి తగలకోకుండా, రాపిడి లేకోకుండా సిమెంట్ రాలదండి. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పెట్టాను, ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అండి. అటు ఇటు జరపడం వల్ల ఇక్కడ సిమెంట్ ఊడిపోయింది. ఇక్కడ బాగా క్లియరెన్స్గా కనిపిస్తుంది కదండి, ఇక్కడ కూడా ఒకటి పెట్టేశాను. ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ దీనికి ఆనిచ్చి పెట్టేస్తున్నాను చూడండి. సో ఇప్పుడు మనం అటు ఇటు జరిపినా కూడా అస్సలు ప్రాబ్లం ఉండదు. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి మన ఛానల్ చెక్అవుట్ చేయండి. మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే ఉన్నాయండి. సో మనీ సేవింగ్ టిప్స్ ఎక్కువగా ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.